నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మనశంకర్ వరప్రసాద్ రాబోతుంది. అదేవిధంగా చూసుకుంటే గతంలో కూడా ఎన్నో సినిమాలకి ఫస్ట్ టికెట్ కొనుక్కున్న ప్రైజ్ గురించి వేలంపాటలో ఆ టికెట్ కొనుక్కొని దానికి సంబంధించి వాళ్ళ అభిమాన హీరోలకు సంబంధించినటువంటి ఒక ఆప్యాయతని ప్రేమ చూపించుకుంటూ వస్తున్నారు. ఇది గతం నుంచి ఎప్పటి నుంచి వస్తుంది. సో అదే కాకుండా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఇటుపక్క పాజిటివ్ అయితే ఇంకో పక్క నెగిటివ్గా సోషల్ మీడియాలో సినిమా ఫ్లాప్ కాబోతుంది అన్నట్టుగా గతంలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలపైన ఎన్నో రకాల దాడులు అయితే జరిగాయి. సో వాస్తవానికి ఈ దాడులు ఎవరు చేస్తున్నారని చెప్పి అనుకోవాలి, ఇవి ఎందుకు చేస్తున్నారు అనుకోవాలి, ఇది చేయడం వల్ల వారికి వచ్చే లాభం ఏంటంటే ఏం చెప్తారు? అనిల్ శంకర్ గారి నిర్మాత ఒక మాట చెప్పారు. ఆయన ఏమన్నారు, బోళశంకర్ సినిమా విషయంలో నేను ఇట్లా చాలా ఎదుర్కొన్నాను, కొంతమంది కావాలని ఇచ్చేసి ఆ సినిమాని ఫ్లాప్ చేశారు, నెగిటివ్ ప్రచారం చేశారు, సినిమా రిలీజ్కి ముందు మీమ్స్ రెడీ చేసుకుని సోషల్ మీడియా దాడి చేసేసారు అని చెప్పి అన్నారు. నిజంగా అలా జరుగుతాయా అంటే అలా జరుగుతుందని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాజకీయ శక్తులు సినిమాలతో ఎంటర్ అయిపోయినాయి. సినిమా గ్లామర్ని తగ్గించగలిగితే మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది. నిన్న పూనం కౌర్ మాటల్లోనే మనం చూసాం. కడప నుంచి రౌడీలు వచ్చి నన్ను మీ పదవి ఇస్తాం, డబ్బు ఇస్తాం, నువ్వు వాళ్ళ మీద బురదలని నాకు ఆఫర్లు ఇచ్చారు అని చెప్పి పూనం కౌరి చెప్పింది కదా. అంటే రాజకీయ శక్తులు ఎలా పనిచేస్తున్నాయంటే ఉదాహరణ అర్థమైంది కదా. అనిల్ శంకర్ గారి మాటల్లో కూడా అదే కనిపిస్తుంది. ఇప్పుడు శంకర్ వరప్రసాద్ ఈ నెగిటివ్ ప్రచారాన్ని ఏ మేరకు తట్టుకోగలరు అనేది కూడా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో మొన్న మధ్య వచ్చిన అఖండ తాండవం పైన కూడా ఇలాంటి రకమైన దాడి చూసాం మనం. సో అంతకుముందు 30 years పృథ్వీ కూడా ఏదో రాజకీయంగా ఒక మాట అన్నందుకు బహిరంగంగా వైసీపీ పార్టీ వచ్చేసి మీ సినిమాని ఒక 2 రోజుల ముందే HD ప్రింట్లో రిలీజ్ చేస్తా అని చెప్పి బెదిరించారు. అలాంటివే జరిగాయి. గతంలో అత్తారింటికి దారే సినిమా కూడా 2 days బిఫోరే బయటికి HD ప్రింట్లో రావడం వచ్చేసింది. సో ఇలా చూసుకుంటూ పోతే రాజకీయాల వల్ల సినిమాలు నష్టపోతున్న సంగతి అర్థమవుతుంది. అది పెద్ద పెద్ద స్టార్స్ ఎలా చూడాలంటారు? అదేనండి, అంటే సినిమా స్టార్స్ రాజకీయాలు రావడం వల్ల రాజకీయ శక్తి ఇటు పక్క ఫోకస్ పెట్టారు. ఇప్పుడు తమిళనాడులో చూసాం, విజయ్ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదనే వార్త కనిపిస్తుంది. ఇక్కడ సినిమాల విషయంలో కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా వార్ అనేది పెరిగిపోయింది. సినిమా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళే ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఇలా నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు మీరు తిప్పికొట్టడానికి కూడా కొంత బడ్జెట్ పెట్టుకోవాలేమో అనిపిస్తుంది. నిర్మాతలు సినిమా చేయడం చేసే బడ్జెట్ కాకుండా నెగిటివ్ ప్రచారం తిప్పికొట్టడానికి కొంత బడ్జెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది ఇలా చూస్తుంటే. ఇప్పుడు ఈ సినిమా విషయంలో శంకర్ వరప్రసాద్ విషయంలో లేదా రాజాసాబ్ విషయంలో కానీ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్లాప్ చేయడం కోసం కొన్ని శక్తులు కాచుకుని ఉంటాయి. ఆ శక్తులు ఏ శక్తులు అనేది అందరికి తెలిసిందే. ఎందుకంటే ఈయన ఎవరికి పవర్ స్టార్కి అన్నయ్య. మరి అన్నదమ్ములు అంటే ఎలా ఉంటారో తెలిసిందే కాబట్టి అన్నయ్యని దెబ్బ కొడితే తమ్ముడికి తగులుద్ది, తమ్ముడిని దెబ్బ కొడితే ఆయన రాజకీయంగా దెబ్బ కొట్టినట్టు అవుతుంది అనుకోవచ్చు. కాబట్టి మనకి పూనం గౌర్ మాటల్లో చెప్పింది ఏంటంటే పోసాని కృష్ణమురళి గారి మాటలు కూడా నాకు చాలా ఎంతో బాధగా నన్ను అలర పెట్టేశారు, నన్ను చేశారంటూ పూనం గౌర్ ఇంటర్వ్యూ చూసుకున్న తర్వాత అర్థమవుతుంది సినిమా వాళ్ళ మీద శక్తులు ఎలా పొంచి ఉన్నాయి, వీళ్ళని ఎలా దెబ్బతీయడానికి కాచుకుని ఉన్నారు, సమయం కోసం ఎదురు చూస్తున్నారంటే నాకు అర్థమవుతుంది. అదిగాక మనం చూసుకుంటే ఎక్కువ శాతం పొలిటికల్ బేస్ ఉన్నటువంటి హీరోలకు మాత్రం ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయని చెప్పేసి అనుకోవాలి. మిగతా హీరోలకి ఎక్కడ కూడా మనకి ఇలాంటి ఇబ్బందులు లేవు. కానీ సో పొలిటికల్గా వాళ్ళకి దెబ్బ కొట్టలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తామని చెప్పి అనుకోవాలంటారా? ఇప్పుడు గతంలో టికెట్ల రేట్ల విషయంలో చూసాంగా ఎలాంటి పరిస్థితి అనుభవించారు. మరి చిరంజీవి గారు వాళ్ళందరూ అప్పుడు టీమ్గా వెళ్ళి ఇది మాకు గిట్టుబాటు అంటే రాజకీయ శక్తులు ఎంత మేరకు ఇన్వాల్వ్ అవుతున్నాయి సినిమా ఫీల్డ్ విషయంలో అనేది అప్పుడు కూడా చూసాం మనం. ఇప్పుడు ఏంటంటే సినిమాలు ఫ్లాప్ చేయడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి పనిచేస్తున్నారు. అదే జరగబోతుంది. శంకర్ వరప్రసాద్ ఈ దెబ్బని కాచుకోవడానికి రెడీగా ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పక్కన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మన శంకర్ వరప్రసాద్ ఈవెంట్ ఈ రోజు నైట్ జరగబోతుంది. దానికి సంబంధించి రకరకాల వదంతులు ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి గారికి ఆపరేషన్ జరిగిందంట, ఆ సినిమాలో స్టెప్స్ కూడా ఉండవంట, ఈ టైప్లోనే ప్రచారం చేస్తున్నారు. ఆయన మోకాల ఆపరేషన్ జరిగి ఎప్పుడో జరిగింది అది. దానికి మైనర్ సర్జరీ ఏదో చిన్న ప్రాబ్లం అయితే మనం ఈ మధ్య రీసెంట్గా చేయించుకున్నారని తెలుస్తుంది మనకి. దాన్ని కూడా భూతత్వంలో చూపించేసి సినిమాకి అన్వయించి ప్రచారం చేయడానికి కూడా సిద్ధమైపోయినట్టుగా మనకు వార్తలు అయితే వస్తున్నాయండి.
అదే కాకుండా చూసుకుంటే చిరంజీవి గారికి సంబంధించి కావచ్చు, బాలకృష్ణ గారి సినిమా సంబంధించి కావచ్చు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరి సినిమాలు కూడా ఖచ్చితంగా ఏదో ఒక దాడికి గురవుతూ వస్తున్నాయి. వాస్తవానికి దీన్ని ఆపేదెవరు, ఆపగలిగే శక్తి ఉందా లేదా అంటే ఏం చెప్తారు? జనం తలుచుకుంటే ఏముందండి, ఇప్పుడు జనం తలుచుకుంటారు ఏదైనా సరే, తొక్కాలనుకుంటే పైకి వస్తారు. ఇప్పుడు మొక్క పీకితే డైలాగ్ ఉంది కదా, ఇంద్రా సినిమాలో డైలాగ్ ఏదో పీక కోస్తా అని. మెగాస్టార్కి కోపం వస్తే మరి అది కూడా చేస్తాడేమో తెలియదు. అదొకటి అయితే ఇక అభిమానుల పరంగా టికెట్లు మీరు అడిగారు ఇందాక, చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను. ఈ సినిమా అమలాపురంలో ఒక అభిమాని 1,11,111 రూపాయలతో మొదటి టికెట్ను సొంతం చేసుకున్నాడు అనేది ఒక వార్త. నరసాపురంలో 1,02,000 రూపాయలతో ఇంకొక టికెట్ కొన్నారనేది వార్త. ఇది ఏంటంటే అభిమానంతో వాళ్ళు ఒక హైప్ క్రియేట్ చేయడానికి కూడా కావచ్చు, మన హీరో తక్కువ ఏం తినలేదని. ఎందుకంటే బాలకృష్ణ గారు అఖండ 2కి 2 లక్షల రూపాయలు పెట్టి ఒక అభిమాని కొన్నారనే వార్త వచ్చింది కాబట్టి, వీళ్ళిద్దరూ ఇలా వచ్చినాయి కాబట్టి రేపు ప్రభాసాల అభిమానులు వాళ్ళు 10 లక్షలు పెట్టి కొన్నా ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే ఇది కేవలం ఒక హైప్ క్రియేట్ చేయడానికి, మా హీరో ఏం తక్కువ అని చెప్పడం కోసమే నేను అనుకుంటున్నా. సో చూద్దాం సార్, మొత్తానికి సంక్రాంతికి రాబోతున్నటువంటి ఒక సినిమాలపైన మాత్రం రాజకీయ దాడి జరగబోతుంది. దీనికి సంబంధించి ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి.